పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ క్రిస్టిన్ అయితే కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ జీవితంలో బాగుపడదు. ఎందుకంటే అక్కడ ప్లేయర్ తప్పు కాదు, అక్కడ బోర్డుది చాలా తప్పు. చిన్న విషయానికి, సాధారణ విషయానికి కూడా బోర్డు విపరీతంగా కలగజేసుకుంటుంది. ఎందుకు కలగజేసుకుంటుందో తెలియదు. అసలు అక్కడ ఆటగాళ్ళ యొక్క బలహీనతల్ని వీళ్ళు ఏదేదో రకాలుగా అంటే రాజకీయంగా వాడుకుంటారు అన్న విధంగా క్రిస్టిన్ అయితే చెప్పాడు. క్రిస్టిన్ 2024 ఈ T20 వరల్డ్ కప్లో దానికి హెడ్ కోచ్గా ఉన్నాడు. కేవలం 6 నెలలే ఉన్నాడు. కానీ ఆయన ఆధ్వర్యంలో ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఎందుకు ఆడలేదు అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఎందుకు అంటే ప్రతి విషయంలో కూడా పాకిస్తాన్ బోర్డు ఇన్వాల్వ్ అయిపోతుంది. మనకి ఏ విషయమో చెప్పదు. అసలు అంతగా ఇన్వాల్వ్ అయిపోవడం నేను ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే చూడలేదు. మనకి విలువ ఇవ్వదు, అంటే హెడ్ కోచ్కి విలువ ఇవ్వదు, ఎవరిని కెప్టెన్గా చేస్తుందో చెప్పదు, ప్లేయర్ మీద ఏ విధమైనటువంటి ఆంక్షలు విధిస్తారో చెప్పరు. ఎక్కడైనా గెలిస్తే ఎటువంటి ప్రోత్సాహం ఉండదు, కానీ ఓడిపోయి వస్తే మాత్రం హెడ్ కోచు, టీం లీడరు, అలాగే టీం మీద పూర్తిగా బాధ్యత పెట్టేసి వాళ్ళ మీద ఆంక్షలతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఇలాంటి పీసీబీ అంటే ఇలాంటి బోర్డుని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ విధంగా ప్రవర్తిస్తే ఎవరు మాత్రం ఉంటారు? పైగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ హెడ్ కోచ్ అయినటువంటి క్రిస్టిన్కి ఏ విషయం చెప్పలేదంట. కెప్టెన్ని వాళ్ళే నియమించేశారు, అలాగే ప్లేయర్స్ని కూడా వాళ్ళే నియమించేశారు, మొత్తం అన్ని వాళ్ళే చేసుకున్నారు. కనీసం ఇక్కడ మ్యాచ్ ఉందన్న విషయం కూడా చెప్పలేదంట. అంత దారుణంగా హింసించారంట. పైగా అగౌరవపరిచేవారంట, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరంట. అదే విషయాన్ని ఆయన టాక్ స్పోర్ట్స్ అనే ఒక ఇంటర్వ్యూలోనైతే చెప్తున్నాడు. అంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి కేవలం హెడ్ కోచ్ అనే కాదు, అందరికీ తెలుసు ఈరోజు పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి ఎలా ఉందో. నీ క్రికెట్ వచ్చా రాదో పక్కన పెట్టు, నువ్వు అధికారంలో ఉన్నటువంటి వాడికి ఎవరికైనా తెలిస్తే చాలు, నీకు రికమెండేషన్ వచ్చేది, ఆ టీంలో నువ్వు ఒక సభ్యుడు అయిపోతావు. అంతే తప్ప ఇక్కడ పీసీబీ ఏ విషయంలో కూడా పారదర్శకత్వం పాటించదు. అందుకే ఈరోజు ఆ దేశం అలా తయారైంది, ఆ టీం అలా తయారైంది.